హలో, దిస్ ఇస్ అఖిల్ జయరామ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆదివారం సండే అమావాస్య ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చాము. సారల మైసమ్మ టెంపుల్. ఒకసారి సరళ మైసమ్మ అమ్మవారి గుడికి మన ప్రయాణం మొదలైంది. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన జర్నీ ప్యాటర్న్ చూడండి. హైదరాబాద్ ఐతనగర్ దాటిన తర్వాత మన వీడియో మొదలవుతుంది. అబ్దుల్లాపూర్ మెట్ వరకు 4 వే, అక్కడి నుంచి వెళ్ళి అనుజపూర్ మీదుగా హైవేలెంట్ రోడ్డు తగులుతుంది. ఆ తర్వాత సింగిల్ రోడ్, ఆ తర్వాత మట్టి రోడ్, ఆ తర్వాత గుంతలున్న రోడ్, నెక్స్ట్ ఘాట్ రోడ్. ఈ 50 కిలోమీటర్ల దూరంలోనే చిత్ర విచిత్ర రోడ్లలో మన ప్రయాణం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా గూగుల్ మ్యాప్ ని నమ్ముకుంటే కొండల చుట్టూ గుట్టల చుట్టూ ప్రదక్షిణ చేపిస్తుంది. కొంచెం గూగుల్ మ్యాప్ ఎక్కువ అక్కడక్కడ మనుషులను అడుగుతూ వెళ్ళడం చాలా మంచిది. గుడి మొత్తం అడవిలో ఉంటుంది. అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. చుట్టూ కొండల మధ్య అడవిలో గుడి ఉంటుంది. ప్రతి ఆదివారం ఇక్కడ భక్తులు దర్శనానికి వస్తుంటారు. గుడి దగ్గరికి వెళ్ళడానికి నాకు తెలిసి 3 దారులు ఉన్నాయి. మొదటిది ఇప్పుడు మనం వెళ్ళేది అబ్దుల్లాపూర్ మెట్టు లోపల నుంచి, రెండవది విజయవాడ హైవే తూప్రాన్ అనే ఒక గ్రామానికి ముందు రైట్ సైడ్ ఒక కమాన్ ఉంటుంది. ఆ కమాన్ వైపు నుంచి వెళ్ళాలి. ఇదే విజయవాడ హైవే పై ఇంకా దూరం వెళ్తే కోయలగూడెం అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి రైట్ సైడ్ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. ఈ 3 దారుల్లో నేను వెళ్లే దారి కొంచెం కష్టం, కాకపోతే మిగతా దారుల కంటే తక్కువ దూరం. ఎలా వెళ్ళినా 50 to 70 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. దట్టమైన అడవి, కనుచూపు మేర గుట్టలు, ఎవరో పేర్చినట్టు రాళ్ల కుప్పలు, అక్కడక్కడ గుహలు, వాటి మధ్య కొలుదీరిన సారల మైసమ్మ అమ్మవారు. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవాలనుకుంటే పే చేయాలి. కారుకు 50 రూపాయలు, బైక్ అయితే 20 రూపాయల చొప్పున పే చేయాలి. గంటకు 50 రూపాయల చొప్పున ఫీజు పే చేయాల్సి వస్తుంది. లేదు అనుకుంటే ఇలా కూడా రోడ్డు పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ పే, గూగుల్ పే మాక్సిమం పనిచేయవు. ఎక్కడో చోట ఒక పాయింట్ వస్తే అది కూడా అదృష్టం. ఎక్కువగా క్యాష్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, ఇబ్బంది ఉండదు. ముందుగా పాతగూడి అమ్మవారి దర్శనానికి వెళ్దాం. ఇప్పుడు ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం. సైనికులు, గుర్రాలు మాయం. ఆలయ చరిత్రకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. నిజాం రాజుల కాలంలో సైనికుల కోసం పీపాల్ గ్రామం నుంచి మేకపోతులు, కోళ్లు, కళ్ళు, కుండలు, సారసీసాలు తీసుకెళ్లేవాళ్ళు. వాటిని సారల మైసమ్మ ఆలయం ముందు నుంచే తరలించేవారు. కానీ అమ్మవారికి ఏ రోజు నైవేద్యం పెట్టలేదు, కళ్ళు సాకపోయలేదు. దానితో ఆగ్రహించిన అమ్మవారు సుడిగాలి రూపంలో సైనికుల స్థావరాలను చెల్లాచెదురు చేసింది. ఆ తర్వాత సైనికులు, గుర్రాలు మాయమైపోయాయి. పొద్దుపోయిన సైనికులు తిరిగి రాకపోవడంతో వాళ్ళని వెతుక్కుంటూ స్థావరాల దగ్గరకు వచ్చారు. సైనికుల అరుపులు వినిపించాయి కానీ వాళ్ళు మాత్రం కనపడలేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. మైసమ్మకు మేకపోతులు బలిచ్చి బోనాల పండుగ చేస్తే సైనికులు తిరిగి వస్తారని అక్కడే ఉన్న పశువుల కాపరి సిబ్బందికి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నవాబు అమ్మవారికి బోనాల పండుగ చేసి మేకపోతులు బలిచ్చాడు. దాంతో వెంటనే సైనికులు తిరిగి వచ్చారని తమ పూర్వీకులు చెప్పినట్టు ఇక్కడ గ్రామ ప్రజలు అనుకుంటుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మే 4వ తారీఖున ఘనంగా జాతర జరుగుతుంది. శని, ఆదివారం భక్తులు ఎక్కువగా వస్తుంటారు. చిన్న ఆలయం తర్వాత విరాళాలతో ఈ పెద్ద ఆలయం నిర్మాణం జరిగింది. గతంలో సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండేవి కావు. అందుకే ఈ ఆలయాన్ని అభివృద్ధి పాలక మండలి విరాళాలు సేకరించి వాటితో ఉప్పల్లోని రామాలయాన్ని పోలిన గుడిని కట్టించారు. ధ్వజస్తంభం, శ్రీచక్రం ఏర్పాటు చేయించారు. కొత్తగా కట్టించిన ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టడం, జంతుబలి ఇవ్వడం నిషేధం విధించారు.
వారి టెంపుల్ ముందు ఇక్కడనే దావతులు చేసుకుంటారు. సరళ మైసమ్మ దేవాలయం ఆధ్యాత్మికతకు మరియు భక్తికి ఒక ప్రతీకగా నిలిచిన ప్రదేశం. ఇక్కడ పూజలు, ఉత్సవాలు మరియు అనుబంధ కథలు మైసమ్మ దేవత యొక్క విశ్వాసాన్ని, రక్షణ ప్రతి తరానికి గుర్తు చేస్తూ మన సంస్కృతికి మరింత నిబద్ధతను తీసుకొస్తున్నాయి. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి మరియు ప్రశాంత వాతావరణం ఈ ఆలయాన్ని ఒక స్వర్గధామంలా తీర్చిదిద్దాయి. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ఈ ప్రకృతి సౌందర్యం ప్రత్యేక అనుభూతిని పంచుతుంది. సరళ మైసమ్మ అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త శక్తిని తీసుకువస్తుంది. సైనింగ్ ఆఫ్ అఖిల్ జయరామ్.